వారిని ఏమి వదిలేసే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. దయచేసి సమయం లేదు, అందరూ సహకరించారు. 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. ఆంజనేయ రెడ్డి గారు మీరు 1 word కంక్లూజన్ ఇవ్వండి. మీరేమంటారు ఈ ఎపిసోడ్ మీద? నేనేమంటున్నా అంటే శ్రీకాంత్ గారు ఆయనకి తప్పదు, ఎందుకనంటే ఆయన ఆ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ వాయిస్ వినిపించాలా, ఆ పార్టీ ఏం చెప్తే అదే ఆ స్క్రిప్ట్ ఆయన చదవాలా. ఇప్పుడు నాకు అనుమానం ఏమొస్తుందంటే ఇంకా ఎంతమంది జోగి రమేష్ బయటకు వస్తారా అని. ఇప్పుడు ఆ దొంగసారా తయారు చేయడంలో తప్పుడు ఆరోపణలు చేశారు. ఫైనల్ గా ఇదంతా జోగి రమేష్ గారు వెనకుండా నడిపించారు. ఇప్పటిది కాదు, 2023 నుంచే నడుస్తుంది అనేది కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆరోపణల వెనక ఇంకెవరన్నా కొంతమంది జోగి రమేష్లు ఉన్నారా? ఇప్పుడు ఆ మహిళ చేసిన ఆరోపణ నేను 15 రోజుల ముందే తెలుసని శ్రీకాంత్ గారు అంటున్నారు. మరి ఆయనకి ఎట్లా తెలుసు? ఆమె ఏమన్నా ఆయన దగ్గర పోయి చెప్పిందా? ఇప్పుడు సంవత్సరం 4 నెలలు పైన అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇన్ని రోజులు ఎందుకు ఆ విషయాలు ప్రస్తావించలేదు? వాళ్ళ అధినాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వచ్చి గ్రీవెన్స్ కూడా నడుస్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తల సమస్యలు కూడా ఉంటున్నారు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిందా? ఇవన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అది అంతర్గత విషయము తేలుతుంది. కానీ పాపం సతీష్ గారికి తప్పదు కాబట్టి ఆ పార్టీ అబద్ధాలు ప్రచారం చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఒకటి రాంబాబు గారు ఇంతకు ముందు మాట్లాడుతూ నా కుక్క కూడా లెక్క చేయదు ఈ రెడ్ బుక్ అన్నారులేండి. అంటే ఆయన ఎవరిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కాదు ఆయన అంది, రెడ్ బుక్ అనేటువంటి ఆ వ్యవస్థను అన్నారు. ఆ రెడ్ బుక్ కుక్క కూడా లెక్క చేయాలంటే కుక్కకి ఏమన్నా ఆయన ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ ఏమన్నా ఇచ్చున్నారా? కుక్కకి ఏమి తెలుసు రెడ్ బుక్ లో అనేది? రెడ్ బుక్ లో ఏముంటుందో తెలుసు. బహుశా అంత గొప్ప కుక్కలు మన అంబటి రాంబాబు గారి దగ్గర ఉన్నాయనేది నాకు ఆశ్చర్యం ఇస్తుంది. ఐటీ ట్రైనింగ్ ఏమైనా ఇచ్చున్నారేమో. ఒకటి డిజిటల్ బుక్ ఏమైంది? డిజిటల్ బుక్ ఏమైంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? రాస్తున్నారండి, డిజిటల్ బుక్ రాస్తున్నారు. డిజిటల్ బుక్ ఎప్పుడో, ఒక్క నిమిషం, డిజిటల్ బుక్ ఎప్పుడో క్లోజ్ చేశారు. ఎందుకంటే డిజిటల్ బుక్ లోకి వాళ్ళ పార్టీ వాళ్ళే కంప్లైంట్ చేశారు. ఆ పార్టీ నాయకత్వం మీదనే కంప్లైంట్ చేశారు. అవన్నీ ఫుల్ అయిపోయి అదేదో అంటారు కదా, డేటా చాలడం లేదు. వాళ్ళకి పార్టీ వాళ్ళ మీదనే చేసిన కంప్లైంట్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఓడిపోయిన దాంట్లో, ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ఆందోళనలో చాలా ఆందోళనగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఆమె ఎవరో లేడీ సతీష్ మీద ఆరోపణ, సుధామాధురి గారు సతీష్ గారి మీద ఆరోపణ చేసిన, లేదా కొలకపూడి కేసినేని చిన్ని గారి మధ్య సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీ వాళ్ళు కూర్చొని తేల్చేస్తారు. మనము మిగతా పార్టీల వాళ్ళ జోక్యం అక్కర్లేదు. ఎందుకనంటే అవి పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి ఏదేమైనా నిజాలు బయటకు వస్తాయి. ఈ రోజు కాకుండా రేపైనా నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దీన్ని అనుకున్నారో, నిజంగా జరిగిందా, జరుగుంటే పార్టీ అధిష్టానము ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ చర్యలు తీసుకుంటారు, అవన్నీ కూడా